అమరావతికి సంబంధించి ఒక 1600 ఎకరాలు అప్పట్లో సింగపూర్కి ఇస్తే దానికి సంబంధించినటువంటి స్టార్టప్ ఏరియా అభివృద్ధి కింద వాళ్ళే ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఇక్కడ పెట్టుబడులు పెట్టించి ఆ పైన అక్కడ భూముల రేట్లు పెంచి ఆ పైన అక్కడ పరిశ్రమలు వ్యాపార సంస్థలు వచ్చేలా చేసి దానికి బదులుగా వాళ్ళు డబ్బులు తీసుకునేటట్టు అంటే వాళ్ళు 300 కోట్లు పెడితే ప్రభుత్వం దాదాపు 12,000 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేస్తే ఒకవేళ ఆ సదరు సంస్థలు అంటే దాంట్లో సంస్థలు పెట్టాక లాభాలు వచ్చేటట్టు ఇట్లాంటివన్నీ ప్లాన్ చేసుకుని వచ్చారు. ఆ తర్వాత తేడా వస్తే ఇంగ్లాండ్ కోర్టులో కేసులు వేయాలని ఒకవేళ దాంట్లో మధ్యలో క్యాన్సిల్ చేసుకుంటే 150% డబ్బులు కట్టాలని ఇట్లాంటివన్నీ వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు మన చంద్రబాబు గారు సింగపూర్ వెళ్ళి ప్రయత్నించినా కూడా సింగపూర్ ప్రభుత్వం ఇన్వాల్వ్ కాను సీడ్ క్యాపిటల్ పాయింట్ అనమాట అది. దాంట్లో రానంటున్న నేపథ్యంలో ఇప్పుడంట వియత్నాం వస్తుందట. 1679 ఎకరాల స్టార్టప్ వ్యవహారానికి సంబంధించి వియత్నాం వాళ్ళు వస్తామంటున్నారట. వియత్నాంతో ఒప్పందం కుదుర్చుకునేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటి పాయింట్ తాజాగా తెలుగుదేశం సర్కిల్స్లో వస్తుంది. వియత్నాం ఏమీ అగ్రదేశం కాదు, సింగపూర్ అగ్రదేశం. వియత్నాం అనేటువంటిది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి సంబంధించినటువంటి దేశం. ఈ మధ్యన చైనా నుంచి అక్కడ ఉన్నటువంటి కంపెనీలు వేరే దేశాలకి మళ్లించేటందుకు గాను అంటే అమెరికా టారిఫ్లను తట్టుకోలేక చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవి ఇతర ప్రాంతాల్లో పెడుతున్నారు. అందులో వియత్నాం కూడా ఒకటి. అలాగ వియత్నాం కొంత బెనిఫిట్ అయింది. ఇప్పుడు అదే వియత్నాం వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడుతుందా అనేటటువంటిది చూడాల్సి ఉంది.